సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి మన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాం. ఈ సామెతల గ్రంథాన్ని రాసింది ఎవరో మనకు తెలుసు. ఎవరు ఈ సామెతల గ్రంథాన్ని రాసింది? సొలొమోను రాజు. ఈయన కేవలం సామెతల గ్రంథం మాత్రమే కాదు కానీ దైవ గ్రంథంలో ఉన్న మరి 2 పుస్తకాలు కూడా రాశాడు. ఏంటవి? ప్రసంగి, పరమగీతం. మొత్తానికి ఈయన 3 పుస్తకాలు రాశాడు. మనకు బాగా పరిచయమైన కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి 127వ కీర్తన కూడా రాసింది ఎవరు? మీరు చదవండి, పైన సొలొమోను కీర్తన అని ఉంటుంది. 127వ కీర్తన కూడా సొలొమోను రాసిన కీర్తనే. మహాజ్ఞానవంతుడైనటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకి. ఇది దేవుడు అడుగుతున్నటువంటి మాట. అర్థమైందా? ఈ రాత్రి మానవులమైన మనల్ని దేవుడు అడుగుతున్నది ఏంటి అంటే, మన హృదయాన్ని అడుగుతున్నాడు. హృదయాన్ని ఇవ్వకుండా దేవునికి ఏమిచ్చినా లాభం లే. అర్థమైందా? మరలా చెప్తాను ఏమంటారు. దేవుడు అడుగుతున్న హృదయాన్ని ఇవ్వకుండా మనం ఏమిచ్చినా ఏ ఉపయోగం ఉండదు. ఎందుకు ఆ మాట నేను అంటున్నాను అంటే, మీరు నాకు కట్టే మందిరం ఏ పాటిదిరా నాయనా అని అన్నాడు దేవుడే. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నన్ను నివసింపజేయడం కొరకై మీరు కట్టే మందిరం ఏ పాటిది అన్నాడు. వాక్యంలో మనం చదువుతాము, మీరు నాకు బలులు అర్పించాలనుకుంటున్నారేమో, పశువులను నేను కోరేవాడినా, 1000 కొండల మీది పశువులన్నీ నావే అని మనకు గ్రంథం సెలవిస్తుంది. ఈ వచనాలను బట్టి మనకు అర్థం కావలసిన విషయం ఏంటి? దేవుడు అడుగుతున్న హృదయం ఇవ్వకుండా, దేవుడు కోరుకుంటున్నటువంటి హృదయం ఇవ్వకుండా మనం దేవునికి ఏమి ఇవ్వాలనుకున్నా దాని వలన ఉపయోగం లేదు. కాబట్టి ఈ రాత్రి చేరువచ్చినటువంటి మనం ఈ విషయాన్ని ఆలోచించాలి. ఏంటి? దేవుడు అడుగుతున్నాడు హృదయాన్ని. మామూలుగా మనకు మీకా గ్రంథం 6వ అధ్యాయంలో మనకేం కనపడుతుందో ఒకసారి చూడండి. మీకా గ్రంథం పాత నిబంధనలో నుంచి మీకా గ్రంథం 6వ అధ్యాయం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోనా గ్రంథం తర్వాత మీకా గ్రంథం ఉంటుంది. 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును అని అంటున్నాడు ఈయన భక్తుడు. అంటే మామూలుగా ఎవరైనా దేవుని సన్నిధికి ఒట్టి చేతులతో పోవడానికి ఇష్టపడరు. దేవుని మందిరానికి, దైవ సన్నిధికి ఒట్టి చేతులతో పోవడానికి ఎవరు ఇష్టపడరు. ఏదో ఒకటి తీసుకుపోవాలి దేవుని దగ్గరికి పోతున్నామంటే. ఇక్కడ ఈయన అంటున్నాడు, ఏం తీసుకొని పోయి నేను దేవుణ్ణి దర్శిస్తాను? ఆ తర్వాత కొన్ని విషయాలు కూడా చెప్పినాడు. ఇవి తీసుకుపోదనా, ఇవి తీసుకుపోదనా, ఇవి తీసుకుపోదనా అని అంటే దేవుడు అన్నాడు, అవన్నీ కాదురా నాయనా. 8వ వచనం, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని రాయబడింది.
దేవుని దగ్గరికి ఒట్టి చేతులతో పోవడానికి మనం ఇష్టపడకపోయినా దేవునికి మనం ఇచ్చేవి ఏ పాటివి? ఆయన సర్వ సంపదలకు నిలయమై ఉన్న దేవుడు. అయితే అలాంటి దేవుడు మానవులుగా మన నుండి కోరుతున్నది, మనను అడుగుతున్నది ఏంటంటే మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి అని ఆయన కోరుతున్నాడు. పోనీ దేవుడు అడిగిన సందర్భాలు బైబిల్లో మనకు కనబడతాయి. కొంతమందిని దేవుడు కొన్ని విషయాలు అడిగినాడు. దేవుడు ఏదడిగినా మానవులమైన మన మేలు కొరకే, దాని వలన మనుషులంగా మనకు క్షేమమే. మీకు ఇంకొక మాట చదువుతాను చూడండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనం చూడండి ఏమనుందో. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను చూడండి ఒకసారి. 13వ వచనం, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? దేవుడు ఏమడుగుతున్నాడంట? నా ఆజ్ఞలు నా కట్టడలను అనుసరించు అని నేను నిన్ను అడుగుతున్నా. ఇది కూడా ఎందుకొరకంట? నీ మేలు కొరకే. అంటే మనుషులంగా దేవుడు మనల్ని ఏదడిగినా అది మన మేలు కొరకే అనేది వాక్యం చెప్తుంది. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాల వరకు చదివితే అక్కడ సమరయ స్త్రీ కనపడుతుంది. సమరయ స్త్రీని యేసు ప్రభు ఏమడిగినాడు? అమ్మా, దాహానికి నాకు కొంచెం నీళ్ళు ఇయ్యి అన్నాడు. వాస్తవానికి ప్రభు ఆమెను దాహానికి నాకు కొన్ని నీళ్ళు ఇయ్యమ్మా అని అడిగినాడు. ఎందుకొరకు? ఆమెకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, ఆమెకు జీవజలాన్ని ఇవ్వడానికి. అదే ఆమె మేలు కొరకే దేవుడు అడిగినాడు. తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది. చివరికి ఆమెకు అది మేలే జరిగింది. ప్రభు ఆమెను నీళ్ళు అడగడం, ఆయనకు ఆమెకు మధ్యన సంభాషణ జరగడం, తత్ఫలితంగా తన పాప జీవితాన్ని విడిచిపెట్టుకుంది. అది ఆమెకు మేలు చేసిన సంగతి. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యాయీరు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కుమార్తె చనిపోయింది. యేసు ప్రభు ఆ ఇంట్లోనికి వెళ్ళి ఏమని అడిగినాడు? 9వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. స్థలం ఇయ్యండి అన్నాడు. మీ ఇంట్లో నాకు స్థలం ఇయ్యండి అన్నాడు. స్థలం ఇయ్యండి అన్నాడు. స్థలం ఇచ్చినందుకు చనిపోయినటువంటి అమ్మాయి ఏం చేయబడింది? బ్రతికించబడింది. ఆ కుటుంబానికి అది మేలే కదా. చనిపోయినటువంటి అమ్మాయి బ్రతికించబడింది, అది ఆ అమ్మాయికి మేలే కదా. ఆ తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయంలో మన రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరికో గుండా వెళ్తున్నాడు. అది తెలుసుకున్నటువంటి జక్కయ్య ఆయనను చూడాలని మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. జక్కయ్యని పిలిచి ప్రభు ఏమన్నాడు? జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది, నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నా అన్నాడు. నేను నీ ఇంట ఉండవలసి ఉంది అంటే జక్కయ్య కిందికి దిగి వచ్చి సంతోషంగా ప్రభువును తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లోనికి ప్రభు వెళ్ళినాడో జక్కయ్య జీవితంలో ఏమొచ్చింది? జక్కయ్య జీవితంలో మార్పు వచ్చింది. బయటికి వచ్చి తాను పలికిన మాటలు మనకు కనబడతాయి వాక్యంలో. ఈ సందర్భాల ద్వారా మనకు అర్థం కావలసిన విషయం ఏమిటి అంటే, దేవుడు మానవులంగా మనల్ని ఒకటి అడుగుతున్నాడు అంటే దాని వలన మనకు మేలే. మన మేలు కొరకు అడిగే దేవుడు ఆయన. అట్లయితే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు అడుగుతున్నది ఏంటి? ఏమడుగుతున్నాడు? నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము అన్నాడు. పోనీ దేవుడు అడుగుతున్నటువంటి హృదయం ఏమైనా మంచిదా?
పోనీ దేవుడు అడుగుతున్నటువంటి హృదయం ఏమైనా శ్రేష్టమైందా? వాక్యంలో మనం చదివినట్లయితే ఆదికాండంలో 6వ అధ్యాయం, ఆదికాండం చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మానవులమైన మన హృదయాన్ని గురించి పరమందున్న దేవుడు సెలవిచ్చిన మాట ఇక్కడ వ్రాయబడింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. అంటే మనిషి హృదయం ఎటువంటిదంట? మనిషి హృదయం చెడిపోయింది. మానవుని హృదయం చెడిపోయిన హృదయం. మనకు బాగా తెలిసిన వాక్యం ఒకటి ఉంది పాత నిబంధన గ్రంథంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఏమనుంటుంది? హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? అంటే దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడంటే ఈ హృదయం ఏదో మంచిదని కాదు, ఈ హృదయం చెడ్డది, చెడిపోయిన హృదయం. రెండో సంగతి, ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైంది. మూడో మాట, ఈ హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. మార్కు సువార్త 7వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివితే మానవుల హృదయములలో నుండి, మనుష్యుని హృదయములో నుండి అని చాలా లిస్ట్ ఉంది. అంటే మనిషి హృదయంలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 19వ వచనం తర్వాత, లేకుంటే 7వ అధ్యాయం 21వ వచనం చూడండి డైరెక్ట్గా. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, తర్వాత జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు 23వ వచనం, ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అంటే ఎన్ని చెడు లక్షణాలు ఉన్నాయో చూడు. దగ్గర ఎంచితే ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. ఆడ 13 దుర్గుణాలు ఉన్నాయి, 13 చెడ్డ లక్షణాలు మన హృదయంలో ఉన్నాయి. ఈ హృదయం అపవిత్రమైంది. అర్థమైంది కదా? దేవుడు మన నుండి కోరుతున్నటువంటి హృదయం ఎలాంటిది అంటే అది చెడ్డది, అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది, అపవిత్రమైంది. ఇలాంటి హృదయాన్ని ప్రభువు కోరుతున్నాడు. ఇలాంటి హృదయాన్ని ప్రభువు కోరుతున్నాడు. పోనీ ఈ హృదయాన్ని ఎందుకు ఆయన కోరుతున్నాడు అంటే, ఈ హృదయాన్ని ఏం చేయడానికి? బాగు చేయడానికి. వ్యాధితో నింపబడిన, పాప వ్యాధితో నింపబడిన మన హృదయాన్ని శుద్ధి చేయడానికి, బాగు చేయడానికి ఆ ప్రభు మన హృదయాల్లో చోటును కోరుతున్నాడు. మన హృదయాన్ని ఆయనకి ఇవ్వమని కోరుతున్నాడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చదివితే ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. అక్కడ రాయబడిన మాట ఇర్మియా 4:14లో ఈ రీతిగా వ్రాయబడింది. నేను చదువుతాను చూడండి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. నీ హృదయంలో చెడు ఉంది, నీవు రక్షించబడినట్లుగా ఈ చెడుతనాన్ని ఏం చేయాలంట? కడిగి వేసుకోవాలా. ఈ చెడుతనాన్ని, మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని కడిగి వేసుకోవాలా. మానవులంగా మన హృదయపు చెడుతనాన్ని మనం కడిగి వేసుకోవడం మనకు సాధ్యమవుతుందా? చూడండి, అందరు నాకెళ్ళి చూడండి ఒకసారి. మన హృదయపు చెడుతనాన్ని కడిగి వేసుకోవడం మనతో అవుతుందా? వాక్యం ఏం చెప్తుంది? కూషు దేశస్థుడు తన రంగు మార్చుకోలేడు, పులి తన చారలు మార్చుకోలేదు. కాబట్టి పాపం చేయడానికి, చెడుతనం చేయడానికి అలవాటు పడిన మనిషి గుడిక తనని ఏం చేయలేడంట? మార్చుకోలేడు. రోమాపత్రిక 7వ అధ్యాయంలో
భక్తుడు ఏమన్నాడు? నాకు మేలు చేయాలని ఉంది, కానీ చేయాలనుకున్న మేలు ఏం చేయలేకపోతున్నా, చేయాలనుకున్న మేలు చేయలేకపోతున్నా, కానీ చేయకూడదు అనుకున్న కీడే చేస్తున్నా. దీనికి కారణం ఏంటంటే నా హృదయంలో ఉన్న పాపమే. మనం మేలు చేయాలనుకో ఉండొచ్చు, కానీ మేలు చేయకపోగా కీడే చేస్తాం. దానికి కారణం చెడిపోయిన మన హృదయం, పాపముతో నింపబడిన మన హృదయం. అందుకే నీ హృదయం చెడిపోయింది, నీ హృదయం అపవిత్రమైంది, నీ హృదయం ఘోరమైన వ్యాధితో నింపబడింది, మోసకరమైంది. ఈ హృదయాల్లో ఉన్నటువంటి పాపాన్ని కడిగేసుకో. రక్షించబడినట్లుగా నీ హృదయంలో ఉన్న పాపమును కడిగేసుకొను అనుంది. వినండి ప్రియులారా, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడం మనతో అయ్యే పని కాదు. అయితే పరమందున్న దేవుడు మనకు హృదయ శుద్ధిని ప్రసాదించటం కొరకు, మన చెడిపోయిన హృదయాన్ని బాగు చేయడం కొరకు, చెడిపోయిన పాడైపోయిన ఘోరమైన వ్యాధితో నింపబడిన మన హృదయాన్ని శుద్ధి చేయడం కొరకు ఆ పరమాత్ముడైన దేవుడు తానే భూమి మీదకి మానవుడిగా లోకానికి వచ్చినాడు. మనందరి యొక్క పాపక్షమాపణ కొరకై తన విలువైన రక్తాన్ని గార్చినాడు, తన ప్రాణాన్ని పెట్టినాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఏమనుంటుంది? 1వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. ఏమనుంటుంది? యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులనుగా చేయును. ఆయన కలువరి శిలువలో మన కొరకు చిందించినటువంటి రక్తం మన పాపాలను శుద్ధి చేస్తుంది. ఆయన మన కొరకు చిందించినటువంటి రక్తం ద్వారా మన హృదయం శుద్ధి చేయబడుతుంది, పాపక్షమాపణ ప్రసాదించబడుతుంది. అందుకే అపోస్తల కార్యాల గ్రంథం 22:16లో ఒక మాట ఉంటుంది. అయ్యా సహోదరుడా, నీ పాపాలను ఒప్పుకొని లేచి బాప్తిసం పొంది నీ పాపములను ఏం చేసుకోమంటాడు? నీ పాపములను కడిగి వేసుకొనుము. ఆ పాపాల నుండి విడుదల పొందాలి అంటే మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. మన హృదయంలో ఉన్నటువంటి పాపపు స్థితిని ఎరిగిన దేవుడు మన హృదయాన్ని బాగు చేయడానికి ఆయనకు హృదయం ఇవ్వమని అడుగుతున్నాడు. ఈ రాత్రి ఇంకా హృదయాలను ప్రభువుకి ఇవ్వకుండా జీవిస్తున్నటువంటి వారికి ప్రేమతో మనవి, ఇది దేవుడిచ్చిన మంచి అవకాశం. ఈ రాత్రైనా హృదయాలలో ప్రభువుకు చోటు ఇవ్వండి. ఎంతకాలమని మందిరానికి వస్తూ దేవుని మాటలు వింటూ ఇంకా హృదయంలో ప్రభువుకు చోటు ఇవ్వకుండా జీవిస్తే ఏదో ఒకనాడు ఈ లోకం విడిస్తే ఎక్కడ బాధపడాల్సి వస్తుంది? యుగయుగాలు సదాకాలం తీరని బాధ అనుభవించే అగ్నిగంధకాలతో మండే గుండంలో బాధపడవలసి వస్తుంది. ధనవంతుడు లాజరు చరిత్ర మనకందరికీ తెలిసిన సంగతే. దేవుడు భూమి మీద తనకు అవకాశం ఇచ్చినాడు. సమీపంలో తనకు దగ్గరలో ఉన్నటువంటి లాజరు ప్రభువుని ఎరిగిన వాడై ఆయన మార్గంలో సాగుతున్నప్పటికీ ధనవంతుడు అన్నీ ఎరిగి నిర్లక్ష్యం చేసినాడు, తన ఇష్టం వచ్చినట్టుగా బతికినాడు. ఒకానొక దినం వచ్చింది, ఈ లోకం విడిచినాడు. ఎక్కడ బాధపడినాడని చెప్తుంది గ్రంథం? పాతాళంలో బాధపడుతూ యాతన పడుతున్నాడు, వేదన పడుతున్నాడని వాక్యం చెప్తుంది. దానికి కారణం ఏంటి? తన హృదయంలో ప్రభువుకు చోటు ఇవ్వలేదు. తెలిసి కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు. ఎందుకు తెలిసి అని ఎందుకు అంటున్నానంటే, పైకి చూసి పైనున్న ఆయనను ఏమని పిలిచినాడు? తండ్రి అయిన అబ్రహామా అని పిలిచినాడు. తెలుసు అబ్రహాం ఎవరో తెలుసు, అబ్రహాము దేవుడెవరో కూడా తనకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఈ రాత్రి చెడిపోయిన మన హృదయాలను ప్రభు అడుగుతున్నాడు. చెడిపోయిన మన హృదయాలను బాగు చేయటానికే ఆ పరమాత్ముడైన దేవుడు మనిషిగా లోకానికి వచ్చినాడు. మన పాపముల కొరకై తన ప్రాణాన్ని పెట్టినాడు. తాను మన కొరకై చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచినాడు. ఆయన దగ్గర పాపాలు ఒప్పుకుంటే ఏం చేస్తాడు ఆయన? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఏమని ఉంటుంది? మన పాపములను మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును అని ఉంటుంది.
మన హృదయపు చెడుతనాన్ని అంతటిని తీసేస్తాడు. కాకపోతే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఈ మాట చెప్తా వినండి. మన హృదయపు చెడుతనాన్ని అంతటిని తీసివేసి మనకు సంపూర్ణమైన పాపక్షమాపణను ఆయన ప్రసాదిస్తాడు. మనం చేయాల్సిన పని ఒకటి, మన పాపపు స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకోవడమే మనం చేయాల్సిన పని. ఓ దేవా, నా హృదయం చెడిపోయింది, నా హృదయం అపవిత్రమైంది, నాకు అర్థమైపోయింది, కాబట్టి నా హృదయాన్ని బాగు చేయి, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు అని ఆయన దగ్గర ఒప్పుకుంటే క్షమిస్తాడు. అట్లా ఒప్పుకున్నాం. ఇట్లా ఆ విధంగా ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నటువంటి వారు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఈ రాత్రి ఇంకా హృదయాల్లో ప్రభువుకు చోటు ఇవ్వకుండా జీవిస్తున్నటువంటి వారికి ప్రేమతో మనవి, ఈ రాత్రి అయినా ప్రభువుకు హృదయాల్లో చోటు ఇవ్వండి. యేసు ప్రభువును హృదయాలలో చేర్చుకోనండి. ఆయన హృదయాల్లోనికి వస్తే మన హృదయంలో ఉన్నటువంటి అపవిత్రత అంతా వెళ్ళిపోతుంది, మన హృదయంలో ఉన్న పాపమంతా వెళ్ళిపోతుంది. మనల్ని శుద్ధులుగా చేస్తాడు. దేవుడు ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక ప్రభువును హృదయాల్లో చేర్చుకున్నటువంటి వారు ఇక్కడ కొంతమంది ఉన్నారు కనుక అట్టివారికి ప్రేమతో చెప్పే మాట ఏంటంటే, హృదయం శుద్ధి చేయబడింది. అవునా? ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నాం. అనుదిన జీవితంలో మనం ఏం చేసేవారంగా ఉండాలి? దైనందిన జీవితంలో, అనుదిన జీవితంలో ఆ ప్రభు చేత పాపక్షమాపణను పొందినటువంటి మనం అనుదిన జీవితంలో పాపానికి దూరంగా బ్రతకాలి. పాపంతో సంబంధం లేని వారంగా ఈ లోకంలో జీవించడం అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా జీవించాలి అంటే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? 119వ కీర్తన 11వ చరణంలో ఏమని ఉంటుంది? నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఆయన తన మహాకృప చేత మన పాపాలను క్షమించినాడు. మనం తన బిడ్డలుగా చేయబడినాము. ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లో పాపముతో సంబంధం లేకుండా, పాపంలో పడిపోకుండా కాపాడబడుతూ ముందుకు సాగాలి అంటే మన హృదయాల్లో ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలా. అందుకే వారి హృదయం అనే పలకల మీద ఏం చేయాలంట? ఏది రాసుకోవాలా? హృదయం అనే పలకల మీద దేవుని వాక్యాన్ని రాసుకోవాలా. మన హృదయాన్ని సంపూర్ణంగా విశ్వసించినటువంటి మనం, హృదయాలలో ప్రభువుకు చోటిచ్చినటువంటి మనం, మన హృదయాల్లో సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని నింపుకోవాలా. వాక్యం ఆ మాటలు మనకు తెలియజేస్తాయి. ఈ రాత్రి చేరువచ్చినటువంటి మనం మన జీవితాలను పరీక్ష చేసుకుందాం. హృదయంలో చోటిచ్చిన వారు అనుదిన జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా పవిత్రంగా జీవించాలంటే హృదయాల్లో దేవుని వాక్యం పెట్టుకోవాలా. అందుకే కొత్త నిబంధనలు ఉంది కదా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. హృదయాన్ని దేవుని వాక్యం చేత నింపుకుంటే దేవుని వాక్యం నోట్లో నుంచి వస్తుంది. హృదయాన్ని దేంతో నింపుకుంటే అదే బయటకు వస్తుంది. మన హృదయాలను దేంతో నింపుకుంటుంటామో ఒకసారి పరీక్ష చేసుకుందాం, ఆలోచించుదాం. ఈ రాత్రి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని హృదయాలలో ప్రభువుకు ఇంకా స్థలం ఇవ్వకుండా, హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా జీవిస్తున్నటువంటి వారికి ప్రేమతో మనవి. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఏ దానికైనా వాయిదా వేయచ్చు. వినండి, ఏ దానికైనా వాయిదా పద్ధతులు ఉంటాయి, కానీ ఒక్కదానికి మాత్రం వాయిదాలు వేయకూడదు. దేనికి వాయిదాలు వేయకూడదు అంటే, హృదయాన్ని ప్రభువుకి ఇచ్చే విషయంలో వాయిదాలు వేయకూడదు. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, లేకుంటే వచ్చే వారం చూద్దాంలే, ఈ కార్యక్రమాలు పెట్టకూడదు. ఎందుకు అంటే మన జీవితం అస్థిరమైంది. మన జీవితాన్ని గురించి వాక్యం ఏం చెప్తుంది? మీ జీవం ఏపాటిది, అంతలో కనబడి మాయమైపోయే ఆవిరి వంటిది కాదా అనుంది యాకోబు పత్రికలో. మన జీవితం క్షణమాత్రం ఉండే జీవితం.
ఈ క్షణమాత్రం ఉండే జీవితానికి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అందుకే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ఆత్మరక్షణ పొందాలి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఏముంటుంది? ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఏ రక్షణ దినం ఎప్పుడంట? నేడే రక్షణ దినం, రేపో ఎల్లుండి కాదు. ఇదిగో ఇది ఏ మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం అని ఉంటుంది. అవునా? కాబట్టి రక్షణ పొందకుండా హృదయాల్లో ఇంకా ప్రభువుకు స్థానం ఇవ్వకుండా జీవిస్తున్నటువంటి వారికి ప్రేమతో మనవి, ఈ రాత్రైనా ప్రభువును మీ హృదయాలలో చేర్చుకోవాలి అని మీకు మనవి చేస్తున్నాను. యేసు ప్రభువుకు మన హృదయంలో చోటు ఇవ్వడం వలన అది మనకు మేలే కదా. చెడిపోయిన మన హృదయాన్ని, ఇప్పుడు చెడిపోయిన వస్తువులు ఎవరైనా బాగు చేసి ఇస్తానంటే ఏమా? మన ఇంటికి వచ్చి మీ చెడిపోయింది ఏదైనా ఉంటే టీవీయో లేకుంటే సెల్ ఫోనో ఏదైనా చెడిపోయినది ఉంటే ఇయ్యారమ్మా, ఉచితంగా బాగు చేసి ఇస్తామంటే ఎన్ని సామాన్లు తీసుకొచ్చి ఇస్తాం ఇంట్లేటి వల్ల? ఓ అబ్బా ఎన్ని తెచ్చిస్తామో. అంతకంటే శ్రేష్టమైంది కదా మన జీవితం, అంతకంటే శ్రేష్టమైంది ప్రాముఖ్యమైంది కదా మన హృదయం. ఆ విధంగా చెడిపోయిన మన హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన. కారణం ఏంది? బాగు చేయడానికి. ఇస్తే ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. యేసు ప్రభువుకు హృదయంలో చోటు ఇవ్వడం అనే విషయం అది వ్యక్తిగత స్వేచ్ఛ. ఇందులో బలవంతం ఏమి ఉండదు. యేసు ప్రభు మనందరి హృదయాల్లో బలవంతంగా ప్రవేశించినాడా? ప్రకటన గ్రంథంలో ఏమని ఉంటుంది? ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. తట్టడం ఆయన చేసే పని. తలుపు తెరిస్తే లోపలికి వస్తాడు, తెరచకపోతే రాడు. హృదయంలో చోటిస్తే ఆయన లోపలికి వస్తాడు. రా ప్రభువా నా హృదయంలోనికంటే వస్తాడు. తడుతున్నాడు, ఆయన బాధ్యత అది, ఆయన చేస్తున్న పని అది. తడుతున్నాడు, తెరిస్తే లోపలికి వస్తాడు, తెరియకపోతే నీ కర్మ, నీ జీవితానికి నువ్వే బాధ్యునివి. ఒకటి ఈ రాత్రి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇంకా హృదయాలను ప్రభువుకి ఇవ్వకుండా జీవిస్తున్న వారికి ప్రేమతో మనవి, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు హృదయాల్లో ప్రభువుకు స్థానం ఇవ్వాలి అని మనవి చేస్తున్నాను. వాయిదాలు వేసి కొంతమంది లోకాన్ని ఈడిచిన వారు ఉన్నారు. రేపు చూద్దాంలే, వచ్చే సంవత్సరం సభలలో బాప్తిసం తీసుకుంటానులే, లేకుంటే మీరు మీటింగ్ నాకు తెలిసిన ఒక ఆయన అన్నాడు, ఎప్పుడు పిలిచినా కానీ ఏదో ఒక రోజు మాత్రం గ్యారంటీగా వచ్చేది, ఇంకా మీ చర్చికే వచ్చేది అంటాడు. ఎప్పుడు వస్తాడో? దేవుడు అవకాశం ఇస్తున్నాడు, వస్తాడో రాకుండా నుల్లోకి విడుస్తాడో మనకేం తెలుసు. ఇప్పుడు ఉన్నోళ్ళు కొంచెంసేపు ఉన్నాక ఏమవుతుందో కూడా తెలియని దినాలు మనవి. అటువంటి అస్థిరమైన జీవితం మనది. ప్రియులారా, ఈ రాత్రి 2 విషయాలు ప్రభు హృదయాన్ని కోరుతున్నాడు. మనం హృదయాన్ని ప్రభుకి ఇచ్చినామా, ఆయన మన జీవితాలను బాగు చేస్తాడు. ఆల్రెడీగా ప్రభువును హృదయాల్లో చేర్చుకున్నటువంటి వారికి ప్రేమతో మనవి, అనుదిన జీవితంలో పాపముతో సంబంధం లేకుండా మనం ఈ లోకంలో జీవించాలి అంటే మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నింపుకోవాలి. ఎప్పుడైతే మన హృదయాల్లో దేవుని వాక్యం ఉంటుందో అప్పుడు మనం పాపంలో పడిపోకుండా కాపాడబడతాం అని గ్రంథం చెప్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని జీవితాలకు ఈ సంగతులను అన్వయించుకొని ఇంకా హృదయాల్లో ప్రభువుకు చోటివ్వని వారు ప్రభువుకు హృదయాల్లో చోటిచ్చి ఆయన బిడలుగా తీర్చబడి ఆయనను మహిమపరచవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకై ఆశీర్వదించునుగాక. దయచేసి తలలో ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కనికర సంపన్నుడమైన మా దేవా, కృపాభరితుడా, మీకు స్తోత్రం. మీ దయచేత మీరు మాకిచ్చిన ఈ సమయంకై స్తోత్రం. మీ మాటలు విన్నాం. ఈ రాత్రి ఇంకా మీకు హృదయాలలో చోటు ఇవ్వకుండా జీవిస్తున్న మా ప్రియులను మీరు దర్శించండి. తమ హృదయాల్లో మీకు చోటిచ్చున్నట్లుగా వారిని ప్రేరేపించండి. దేవా, మీ ప్రజలంగా మా హృదయాల్లో సమృద్ధిగా మీ వాక్యాన్ని నింపుకొని ఈ లోకంలో జీవించే భాగ్యము నిమ్మని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలందరికీ వందనాలు.